మీరు మొక్కకపోతే, మీరు సాగిలపడకపోతే అగ్నిగుండములో మిమ్మల్ని వేస్తా, కాలిపోయి బూడిదై చస్తారు అనే శాసనం పెట్టాడు. అయినప్పటికీ మా దేవుడు కాపాడకపోయినా పర్లా, కానీ సృష్టికర్తను విడిచి సృష్టిలో మనుషులైనా మీకు మేము మొక్కమని రోషంతో నిలవబడ్డారు. అయితే అగ్నిగుండము చేపించాడు మనుషులను వేయటానికి. వీళ్ళ సమాధానాన్ని బట్టి రాజుకి అధిక కోపం వచ్చి అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేపించాడు. అది వరకు నార్మల్ గా ఉంది. వీళ్ళ మాట విని కోపం వచ్చి రాజు అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువ అగ్నిగుండంగా మార్చేశాడు. అయితే ఈ 3 భక్తులను పట్టుకొని రాజభటులు అలాగూ అగ్నిగుండంలోకి విసిరేశారు. విసిరేసిన వాళ్ళు కాలిపోయారట. అగ్నిగుండంలో వేయబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ నాట్యం ఆడుతున్నారు. ఎక్కడ? అగ్నిగుండంలో. ఎవరున్నారయ్యా వారితో అంటే స్పష్టంగా ఆ రాజు చూస్తున్నాడు. మంత్రి ఇలారా, ఏంటండి మనం ఎంతమందిని వేసాము? 3 రండి. రాజు అంటున్నాడు, అదేంటో నాకు 4 కనబడుతున్నారు. ఎక్కడ? అగ్నిగుండంలో. నా కళ్ళ ముందు మీరు 3 విసిరారు, కానీ 4 వ్యక్తులు అగ్నిలో సంచరిస్తున్నట్లు నాకు కనబడుతున్నారు. 4వ వారి రూపము దేవతల రూపములాగా ఉంది. కొట్టండ్ర చప్పట్లు. హల్లెలూయా. ఎట్లా ఉందట? దేవతల రూపము. యెహోవా అగ్ని. ఆ అగ్ని కాపాడిద్ది, ఆ అగ్ని శక్తితో నింపిద్ది. ఆ అగ్నిలో నువ్వు నిలవబడాలి. హల్లెలూయా. అగ్నిగుండంలో వేయబడిన షడ్రకు, మేషకు, అబేద్నెగోనటువంటి 3 తల వెంట్రుక కూడా వాసన రాలేదట. అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. దేవుడే దిగి వచ్చి వారి చెయ్యి పట్టుకుంటే ఇక నాట్యమే కదండి, పరవశమే కదండి. అలా ఉండాలి. దేవుని శక్తి నీలో ఉంటే, అగ్ని నీలో ఉంటే, అగ్నిగుండం వంటి శ్రమల్లో నువ్వు పడ్డా కూడా నువ్వు ఒకటే చేస్తావు, స్తుతిస్తావు, స్తోత్రిస్తావు, కృతజ్ఞతలు చెల్లిస్తావు. ఆ అగ్ని నీలో లేకపోతే దేవుని దూషిస్తావు, దేవుని శపిస్తావు, మందిరానికి దూరం అవుతావు, దేవుడు నాకేం చేయలేదని శాపవచనాలు పలుకుతావు. యెహోవా అగ్ని నీలో ఉంటే శ్రమలో కూడా భయం ఉండదు. ఏముండదు? చెప్పండి గట్టిగా, భయం ఉండదు.